ప్రైజ్ ది లార్డ్. అండ్ చాలా కాలం క్రితం ఇక్కడ వైజాగ్లో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ సండే ఒకసారి ఇక్కడ వచ్చాను సర్వీస్కి. అప్పుడు పాడిన పాట మళ్ళీ వాళ్ళు పాడారు బ్రదర్ జర్నీ గారు, దూత గణములెల్లా ఆరాధించిరిగా. కొంచెం ఆ కాంటెంప్లేషన్, ఆ థాట్స్లోకి వెళ్ళిపోయాను. చాలా ఇష్టమైన పాట అది. దూత గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధులు సైన్యమయ. వాళ్ళు ఏమని ఆరాధన చేశారు? పరిశుద్ధుడిని ఆరాధన చేశారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్రైజింగే. అంటే మన డెఫినేషన్లో ఆరాధన అయితే వాళ్ళు చేయలే, స్తుతించారని మనం చెప్పుకోవచ్చు. బట్ దట్ ఈస్ వర్షిప్, బికాస్ ప్రైజ్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. ప్రకటన గ్రంథంలో చాలా గుంపులు ఉన్నాయి. ఆరాధన చేసిన గుంపులు, లేకపోతే స్తుతించిన గుంపులు. ఒకళ్ళు దేవదూతలు దేవునికి తప్ప ఆరాధన చేయరు. హెబ్రీయులకు రాసిన పత్రికలు కనపడుతుంది ఫస్ట్ చాప్టర్లో. వాళ్ళు కేవలం దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకనే యేసు ప్రభుని ఆరాధించారు. ఇంకా 24 పెద్దలు ఆరాధించారు, 4 జీవులు ఆరాధించారు. ఒక గుంపు ఉంది, మా రక్షణకై స్తోత్రం అని చెప్పిన గుంపు. ఎవరు? మీరు, మేమే. అది మన గుంపు. మనం మాత్రమే చెప్పగలిగినటువంటి మాట, మనం మాత్రమే చేయగలిగినటువంటి ఆరాధన. ఇంకెవరు చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సాల్వేషన్. రక్షణ ఏంటో వాళ్ళకి తెలియదు. రక్షణ ఏంటో తెలియాలంటే నేను పాపినని గ్రహించాలి. పాపినని గ్రహించాలంటే వాడు పాపి అయి ఉండాలి. మనకంటే గొప్ప పాపులు ఎవరున్నారు కదా? పాపిని నే ఘోరా పాపిని. ఎటువంటి పాపులు అంట? ఘోర పాపులు. మరి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అందుకని మనకే తెలుసు రక్షణ యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క విలువ, ద గ్రేట్నెస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క గొప్పతనము, ద గ్లోరీ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క మహిమ, ద స్కోప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ఆధారము, ద పరిమితి, ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ఆధారం మనకే తెలుసు. అందుకని మనం ఆరాధిస్తాము. ప్రభా, నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు. గత కాలంలో మనకి ఇది లేదు. ఎందుకంటే మనము ఆయన ఎవరో ఎరిగిన వారము కాము. అయితే దేవునికి స్తోత్రము, ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇదే స్థిరమైన బలమైన పునాది. చెప్పండి, స్థిరమైన, ఇటు చెప్పాలి, స్థిరమైన బలమైన పునాది. రండి తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక. 2వ తిమోతి అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయము 19వ వచనము. అందరం కలిసి చదువుతాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును. చాలు. ప్రభువు తన వారిని ఎవరు ఎరిగారు? ప్రభు ఎరిగాడు. లేకపోతే నీకు నాకు యేసు ప్రభు ఎవరికి తెలుసు? అసలు ఆయన పేరు కూడా మనకు తెలియదు. మన పితరులకైతే అస్సలు తెలియదు. నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి ఒక 2-3 జనరేషన్స్ ముందుకెళ్ళామనుకోండి, యేసు ప్రభు ఎవరో తెలియదు. ఎంత అదృష్టం ఉంటే, లేతే లోకం రీతిగా చెప్పుకోవాలంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఈ దేవుడు మనకు దొరుకుతాడు, ఈ దేవుడు మనం ఎరుగుతాం. లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము? నరకాగ్ని పాలాయ నా ప్రాణము, తప్పించుకొను మార్గము లేకుండగా, నీ రక్తము కాచి ప్రాణత్యాగముతో భరించలేని బాధను ఓర్చితివి. ఆరాధన చేయాలంటే గుండె పగిలిపోతుంది. గుండె ఏమైపోతుందండి? పగిలిపోతుంది. దుఃఖం కొట్టుకుంటూ వస్తుంది. అరే వీళ్ళు ఎందుకురా బాబు. విజయవాడలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి మా కొలీగ్స్ పెట్టిన పేరు ఏంటంటే ఏడుపుగొట్టు చర్చ్ అంటారు.
ఎందుకంటే ఏడుస్తూనే ఉంటారంట, ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏడుస్తుంటారు. వాళ్ళు రక్షణ లేదు, అందుకు చెప్తారు ఎందుకు ఏడుస్తూనే ఉంటారంట. నీకేం తెలుసురా బాబు, పాపినని గ్రహించిన వాడి గుండెలు ఏమైపోతాయి, బ్రద్దలైపోతాయి. దట్ ఈస్ వై వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రిమైండ్ ఎవ్రీ టైం. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మర్చిపోయాడు, ప్రభు మన పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోండి. హీ ఫర్గాట్ అండ్ ఫర్గేవ్. అయినను నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోతే ఆరాధన చేయలేవు. ఏం గుర్తు రావాలంటే నా దుర్భరమైన స్థితి నాకు గుర్తుకు రావాలా, నేను తొలగిపోయిన స్థితిని నాకు గుర్తుకు రావాలా, నా పాప జీవితం నాకు గుర్తుకు రావాలా, ఎంత దుర్మార్గముగా ప్రవర్తించుతున్నో గుర్తుకు రావాలా, ఎంత దూరముగా వెళ్ళిపోయానో నాకు గుర్తుకు రావాలా. ఇది జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రక్షణ పొందకముందున్న స్థితి, రక్షణ పొందిన తర్వాత కూడా సంఘములో నేను దేవునికి ఎన్నిసార్లు దూరంగా వెళ్ళాను, ఎన్నిసార్లు వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఎన్నిసార్లు సంఘ ప్రత్యక్షతను ఉదయకాలము విడచితిని ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపరిచితిని, సంఘ క్రమమును లెక్క చేయక. చాలు, ఇది ఎన్ని మార్లు, అరే ఎన్నిసార్లు. కాగితం తీసుకొని రాసుకుంటే ఎడిషనల్ అడుగుతాం మనం ఫస్ట్. ఎన్నిసార్లు దేవుని పిలుపు నుంచి దూరం అయి ఉంటాం. అందుకు కదా ఆత్మీయంగా ఎదగలేదు మనలో చాలామంది. పౌలు అంటాడు, ఇప్పటికే మీరు ఏ స్థితిలో ఉండాలి, బోధ చేయవలసిన స్థితిలో ఉండి మీరు ఇంకా ఏం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఎదగల. ప్రతిసారి ఏమైపోయినాము, చెట్టు ఇక్కడ నాటావు, ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తాను నేను. ఇక్కడ నాటావు, ఇక్కడ బాగాలేదు అని మళ్ళీ ఒక వారం తర్వాత తీసి ఇంకొక చోట నాటావు, మళ్ళీ బాగాలేదని 10 రోజుల తర్వాత ఇంకో చోట నాటావు. చెట్టు చచ్చిపోయిందా? చచ్చిపోలా. ఎదిగిందా? ఎదగల. ఎందుకు? వేరు వెళ్ళడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఇలా అనేకమైన విషయాల ద్వారా మన ప్రభుకి ఏమైపోయినాము, దూరం అయిపోయినాము. ఇటువంటి స్థితిలో ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, యు ఆర్ నోన్ బై గాడ్. సృష్టికర్త అయిన దేవుని ద్వారా నువ్వు ఎరగబడిన వాడవు. దేవుడు నిన్ను ఎరిగాడు, నిన్ను నన్ను ప్రతి ఒక్కళ్ళని దేవుడు ఎరిగాడు. ఇదే స్థిరమైన పునాది, మరి ఇంకేది లేదు. స్థిరమైన పునాది ఏంటంటే నేను చేసింది ఏం లేదు, ఆయనే చేశాడు. ఇక్కడ నేనేదో చేశాను అనుకుంటే చాలామంది అనుకుంటారు, నేను ఆ దినము నేను ప్రభువును నువ్వు ఒప్పుకోవడం లేదు. ప్రభువే ఒప్పించినాడు, నీ పాపములు ప్రభువే ఒప్పింపజేశాడు, పరిశుద్ధాత్ముడు నీ హృదయమును కదిలించాడు, ఆయనే నిన్ను దర్శించాడు, ఆయనే నిన్ను పిలుచుకున్నాడు. అందుకనే ఒక 4-5 విషయాలు ప్రభువు ఎరుగుటలోని చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు అందరం కలిసి చదువుతాం. చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారుగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎందుకు ఎరిగినాడు? ఇవన్నీ జరగటానికి. మొట్టమొదటిగా ఏం చేశాడు? ప్రభు మనల్ని ఎరిగాడు. అవునా? ఎరిగిన వారిని ఏం చేశాడు? నిర్ణయించాడు. నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహింపరిచాడు. 5 విషయాలు. మొట్టమొదటి చెప్పండి అందరూ. ప్రభువు నన్ను అందుకు బట్టి ఆరాధించాలి. నేను ప్రభువుని ఎరగలా. పాలు అంకులు వచ్చి సువార్త చెప్పకపోతే నాకు ప్రభు తెలిసేవాడు కాదు. డేవిడ్ అన్న వచ్చి సువార్త చెప్పకపోతే ప్రభు నాకు తెలిసేవాడు కాదు. నేను ఎరగలా. కానీ ప్రభువు తన దూతను పంపించి, తన సేవకులను పంపించి నాకు చెప్పాడు, ఐ నో యూ, నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు? ఇర్మియా గ్రంథం చెప్పేసేయచ్చు మీరే. గర్భములో పుట్టక మునిపే ప్రభు మనల్ని ఎరిగాడు. 1:5 బిఫోర్ ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్ ఐ న్యూ యూ. కదా, గర్భములో రూపించబడక మునిపే నీవు నన్ను ఎరిగావు. అరే గర్భములో రూపించబడక మునుపు నేను ఎక్కడున్నాను? ప్రభువులో ఉన్నాను. ఎక్కడున్నాను? ప్రభువులో ఉన్నాను.
జగత్తు పునాది వేయబడక మునిపే ఎక్కడున్నాడు? క్రీస్తులో. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక నేను అక్కడ ఉన్నానా? యోబు తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, కొన్నిసార్లు మనం కూడా మన శ్రమలను బట్టి దేవుడి మీద ఆశపోతూ ఉంటాం. ఇట్స్ ఓకే, గుడ్. మనకు ఆ స్వాతంత్రం ఉంది. దేవుడి మీద పోట్లాడొచ్చు. ప్రభా నాకు ఎందుకు ఇట్లా చేసినావు, నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నా పరిస్థితి లేని మనం పోట్లాడొచ్చు. మనకు ఆ స్వాతంత్రం ఉంది. బికాజ్ ఈజ్ అ ఫాదర్. ఆయన మన తండ్రి కాబట్టి. ఎరగనప్పుడు మనం చాలా భయము, భక్తి, అమ్మో అనుకునేవాళ్ళం. ఎరిగిన తర్వాత ఆ స్వాతంత్రం వచ్చింది. బతిమలు ఆడుకోవచ్చు, కాళ్ళు పట్టుకొని గోజాడొచ్చు. యోబుకు కలిగిన కష్టములను బట్టి చాలా, యోబు ఏం మాటలు అనలేదని ఉంటుంది, కానీ మీరు చదివినారు కదా, యోబు గ్రంథం చదివారు కదా, చాలా మాటలు అంటాడు. ఎన్నో అనుకుంటాడు, నా పరిస్థితి ఏంటి, నేను నమ్ముకున్నాను, నాకు చివరికి ఇట్లా చేశావు అనే పరిస్థితికి యోబు వస్తే, యోబుతో అంటున్న మాట రండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము. ఒకళ్ళు చదవండి, బిగ్గరగా చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు? చెప్పు. చాలు. నీకు తెలిసిన ఎడలా ఎవడో చెప్పండి ఎవరన్నా. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఎవరిని చెప్తారా? మిమ్మల్ని అడుగుతున్నాడు, యోబుని కాదు, మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసింది ఎప్పుడు? మన శాస్త్రవేత్తలు చెప్తారు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంట. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, మరి అన్ని కోట్ల సంవత్సరాల క్రితము భూమికి పునాదిని వేశారు. అదే అధ్యాయాల కింద ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇదంతా జరుగుతూ ఉంది కదా సృష్టి కార్యము. అసలు అక్కడ ఉన్నాము మనం. అసలు వాట్ ఈజ్ యువర్ బిగినింగ్? నీ ప్రారంభం ఏమిటి అన్నప్పుడు నా పుట్టినరోజుగా చెప్పడం, నా తల్లి గర్భములో రూపించబడక మునుపు, ఇంకా చెప్పాలంటే ఈ లోకమంతా లోకములు పుట్టక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునుపు యేసుప్రభు నాడు, యేసుప్రభులో నీవు నేను ఉన్నాము. వింటున్నారా? యోబుని ఈ ప్రశ్న వేశాడు. సుడిగాలిలో యెహోవా దేవుడు వచ్చి ఏమన్నాడు? ఈ ప్రశ్న వేశాడు, నువ్వెక్కడున్నావు? భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఇంత గొప్ప కార్యం జరుగుతుంటే వేర్ యూ? ఒక బాబు అడిగాడంట, మమ్మీ డాడీ మ్యారేజ్ ఆల్బమ్ ఫోటో చూసి నన్ను ఎందుకు పిలవలేదు మీరు మీ పెళ్ళికి అన్నాడంట. అట్లుంటుంది. ఏం చెప్తారు? అదే ప్రశ్న ఇప్పుడు యోబు, దేవుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసా నీకు? అసలు యోబు ఎక్కడున్నాడు, నీవెక్కడున్నావు? 21వ వచనం కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఎప్పుడు పుట్టామంట? భూమికి పునాదులు వేయక మునుపు, సృష్టి కార్యము జరగక మునిపే అప్పటికి ఎట్లున్నామంట? బహువృద్ధులము. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు గల వృద్ధాప్యం వచ్చేసింది. లేదు, మనందరం చాలా కాలం గడిచిన వృద్ధులం. ఎట్లా తెలిసిద్ది? ప్రభు అంటున్నాడు. ప్రభు అబద్ధం చెప్పడు. బైబిల్లో ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. ఏది రాసినా మనం అర్థం చేసుకోవాలి. మధ్యలో ఒక చిన్న మాట, కొన్ని అలంకరణలకు చెప్పబడ్డాయి, కొన్ని ఇట్లా ఏమొద్దు. ఇఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్, అంతే. బైబిల్లో ప్రభు చెప్పాడా ఆ మాట, అంతే, అది జరుగుతుంది. అవును. కాబట్టి ఇక్కడ ప్రభువు ఎరిగాడు అన్నప్పుడు ఎక్కడ? జగత్తు పునాది వేయబడక మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు, ప్రపంచములు నిర్మించక మునుపు క్రీస్తులోనే ప్రభువు నన్ను ఎరిగాడు. ఎందుకు ఎరిగాడు? ఐ నో యూ అంటే ఆ ఎదుటి ఉన్న వ్యక్తిని నాకు నువ్వు తెలుసు అంటున్నాడు. ఏం చేయడానికి ఎరిగాడు? ఈ లోకంలో వీళ్ళది ఇక్కడ వైజాగ్లో ఉన్న నిన్ను ప్రభు ఎందుకు ఎరిగాడు? ఎందరిని ప్రభు ఎరిగెనో వారిని ఏం చేశాడు? చదవండి. ఎందుకనగా జ్యేష్ఠుడగుటకు స్వారూప్యంగా, తర్వాత
వారు తన కుమారునితో స్వరూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. 30 వచనం ఏంటంటే నిర్ణయించను. ఎవరిని ఎరిగాడో వారిని ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. దేని కొరకు నిర్ణయించుకున్నాడు? తన మహిమ కొరకు నిర్ణయించుకున్నాడు. దేని కొరకు అండి? తన మహిమ కొరకు. యెషయా గ్రంథంలో మాట అంటున్నాడు, నా మహిమ నిమిత్తము సృష్టించుకున్నవారు లేకపోతే చేసుకున్నవారు, ఏర్పాటు చేసుకున్నవారు. వీఆర్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఇంక వేరే పని కాదు. అవి నువ్వెందుకు డాక్టర్ అవ్వలేదు ప్రభు అడగడు. నువ్వెందుకు ఇంజనీర్ అవ్వలేదు అడగడు. నువ్వెందుకు ఐఏఎస్ క్రాక్ చేయలేదు అడగడు. నువ్వు నా కోసం ఎందుకు లేవు ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు నన్ను ఎందుకు మహింపరచలేదు ఖచ్చితంగా అడుగుతాడు. మనం భోజనం చేసినను, పానం చేసినను, మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేస్తాం. ఇదే స్థిరమైన పునాది. ప్రభు మనల్ని ఎరిగాడు. దేవునికి స్తోత్రం. ఎరిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన కొరకు నిర్ణయించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో తన కోసరము అని ఉంటుంది. ఆయన కోసం, మనం ఆయన కోసం, ఆయన పని కోసం, ఆయన మహిమ కోసం, ఆయన యొక్క ఘనత కోసం పాపినైన మనల్ని రక్షించుకొని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడంట. చెడిపోయిన మనల్ని బాగు చేసి ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. తప్పిపోయిన మనల్ని రక్షించి తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. వదిలేసి వెళ్ళిపోయావు, నువ్వు అక్కర్లేదు, నీ రక్షణ అక్కర్లేదు, నీ ఇల్లు అవసరం లేదు, నాకు పుట్టుకతో నాకు వచ్చిన ఆస్తే నాకు కావాలని పాపాన్ని వెంట పెట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోతే బుద్ధి వచ్చినప్పుడు వాడు వెనక్కి వచ్చాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? విడిచిపెట్టలా, తొడిగించండి. కొత్త చెప్పులను, వస్త్రములను, ఉంగరాన్నిచ్చి, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరణించాం. మన మాటలు, మన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారి మరణించాం. దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతిసారి మరణించాం. వీ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ది డెత్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. కానీ దేవుడు కరుణాసంపన్నుడు, మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఇంకా పాపులమైండగా కదా, మనం ఇంకా శత్రువులమైండగా, మనం ఇంకా బలహీనమైండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. ఎంత గొప్ప అండి! దేవుని దృష్టిలో నీవు గొప్పవాడు అయిపోయావు యేసు ప్రభు కంటే. విన్నారు ఈ మాట? యేసు ప్రభు కంటే నువ్వు గొప్పవాడి అయిపోయావు తండ్రి దృష్టిలో. అందుకే నీకోసం తన సొంత కుమారుని ప్రాణమును అర్పించడానికి సిద్ధపడ్డాడు. నువ్వు చేస్తావా ఈ పని? నీకు తెలిసినటువంటి ఒక సహోదరి కుమారుడి కోసం నీ బిడ్డని బలి చేస్తావా? నీ బిడ్డకి అవసరమైతే ఎంత రిస్క్ చేయడానికని పరిగెడతావు కదా. అవతల వాళ్ళని అంటానికి కూడా ఒక్క మాట పడినవారు కొంతమంది తల్లులు అయితే, మా అబ్బాయిని అంటారా, మా అబ్బాయిని అంటారా, మా అమ్మాయిని అంటారా, కేకలేస్తారు, వెళ్ళి గొడవ ఆడతారు, దెబ్బలు ఆడతారు. మీరు ప్రార్థనా పరులు కాబట్టి దెబ్బలు దాకా వెళ్ళరేమో. లోకంలో అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. అసలు వెళ్ళిపోతారంటే మా అబ్బాయిని అంటానికి లేదు, మాట పడనివ్వరు, మాట పడటానికి వీల్లేదు. ఎందుకు? నా బిడ్డ, నా రక్త మాంసములు, మేము బ్రతికేదే మా బిడ్డల కోసం. మా ప్రాణాలు అర్పించైనా సరే మా బిడ్డలు మేము కాపాడుకుంటాం. తండ్రి అదేగా చేసింది. తన సొంత కుమారుని ప్రాణం అర్పించైనా సరే నిన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువయ్యారు పరలోకమందున తండ్రికి? ఈ లాజిక్ మీకు అర్థమవుతుందా? పరలోకమందున తండ్రి నన్ను రక్షించుకోవటం కోసం ఆయన కొడుకుని చంపేశాడు, సిలువలో అర్పించాడు. హీ లాస్ట్ హిజ్ లైఫ్. తన జీవితమే పోయింది. ఒక వ్యక్తి ఒక దేశం కోసం ప్రాణం పెట్టినప్పుడు మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని. ఇవాళ మన భారతదేశంలో ఇంత స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యము ఎవరి వల్ల కలిగింది కదా? ఎంతోమంది త్యాగం చేయటం వల్ల కలిగింది. ఇప్పుడు ఎవరి త్యాగం వల్ల మనకి స్వాతంత్ర్యం వచ్చింది? యేసు ప్రభు వారి త్యాగం వలన. ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా రక్తమును చిందించాడు. రక్తం కళ్ళ చూసింది నీ నా పాపము.
దేవుని కుమారుని రక్తం చిందించేదాకా మన పాపం పోలా. అందుకే రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగలేదు. అర్థం కాదు. ఎన్ని ప్రసంగాలు చేసుకున్నా, ఎంత కూర్చున్నా దేవుని ప్రేమ ఏంటో మనకి అర్థం కాదు. ఎందుకంటే ఏం చూసావు? ఏముంది నాలో, ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఏముంది నాలో? ఏ పరిశుద్ధత నాలో ఉంది? అయినా నన్ను ప్రేమించావు. ఇద్దరు నా కొడుకులే. ఒకళ్ళు ఫస్ట్ పేరు మనం రెండో వాడితే చెప్తాం, యాకోబని. మొదటి కుమారుడు ఎవరు? యోదోమీయుడు, ఏశావు. ఇద్దరు నా కుమారులే. మలాకి ఉన్నట్లే ఇద్దరు నా కుమారులే, కానీ ఒకడిని ప్రేమించి తిని ఒకడిని. ఎందుకు? వీడు ఎట్టకైనా బతికేస్తాడు, వాడు బతకలేడు. మనల్ని మనం రక్షించుకోలేమని ప్రభువుకి తెలుసు. అందుకే తన కుమారుని పంపించి మన కోసం బలి చేశాడు. ఎవరిని ముందుకు ఎరిగాడో వారిని ఏం చేశాడండి? నిర్ణయించుకున్నాడు. దేనికోసము? ఆయన కొరకు నిర్ణయించుకున్నాడు. మనకు అనేకమైన శ్రమలు, అనేకమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన కోసం నిర్ణయించుకున్నాడు. లోకంలో అనేక పరిస్థితులు రావచ్చు. యోసేపు పరిస్థితి ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదివే ముందు, అన్నదమ్ములు అనేక విధాలుగా ఆయనకు శ్రమలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అనేక కష్టాలు వచ్చినాయి. అప్పుడు అక్కడేమంటున్నాడు? చదవండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా మేలుకే దేవుడు ఉద్దేశించాను. అందరు ఈ మాట చెప్పండి. మేలుకే దేవుడు ఉద్దేశించను. మళ్ళీ దేనికి నిర్ణయించుకున్నాడు? ఏమి జైల్లో పడేయటము దేవునికి మేలా, నాకు కలిగిన మేలా? నా అన్నలందరూ కలిసి గుంటలో పడేసి నన్ను వేరే దేశంలో పంపించేస్తే నాకు మేలా? ఎంతో ఇష్టంగా విచిత్రపు నిలుపుటంగి కదా, ఇంత బాగుంది అనుకునే లోపే దాన్ని రక్తంతో ముంచి మీ కొడుకు చచ్చిపోయాడని చెప్పారు. ఇది నాకు మేలా? ఎవరో ఇంట్లో బానిసగా అక్కడ నమ్మకంగా పనిచేస్తుంటే వాళ్ళు తీసుకెళ్ళని చలసార్లు పడిశారు. అది నాకు మేలా? ప్రస్తుతం అంధకారం, ప్రస్తుతము అంధకారం. మన జీవితం అంతా ప్రస్తుతం కొంచెం కష్టం. మన జీవితం అంతయు అనుక్షణము యుద్ధమే కదా. అనుక్షణం యుద్ధం ఉంటుంది, కానీ మన భవిష్యత్తు మంచిది. చెప్పండి అందరూ మాట. మన భవిష్యత్తు మంచిది. గొప్ప భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేశాడు. రేపు అనేది ఒకటి ఉంది. యోసేపుకి రేపు అనేది ఒకటి ఉంది. అంటున్నాడు, చూడు మీరు నాకు ఎంత కీడు చేశారు కదా, ఇవాళ నన్ను హెచ్చించడానికే దేవుడు నాకు ఇది నిర్ణయించాడు. నిన్ను ఎరిగాడు ప్రభువు, నిన్ను నిర్ణయించుకున్నాడు. ఎవరు నిర్ణయించాడో వారిని ఏం చేశాడండి? పిలిచాడు. ఒక ఆయన ఒక అతన్ని చంపేసి, ఒకళ్ళని కాదులే, ఒకళ్ళని చంపేసి రెండో వాడిని చంపుదామనేటప్పటికి వాడు అన్నాడు, అరే నిన్న వాడిని చంపి నువ్వు ఇసుకలో కప్పెట్టావు, ఆ సంగతి నాకు తెలుసు, వెళ్ళి చెప్తానుండు, నేను లోపలేస్తాననేటప్పటికి భయపడి పారిపోయాడు. లోపల పడేస్తారని. బెయిల్ కూడా రాదు. ఆ రోజుల్లో బెయిల్ లేవు కాబట్టి బెయిల్ కూడా రాదు నీకు. లోపలికి పోయిలావంటే నాకు అదండి ఇదండి అని చెప్పడానికి కూడా లేదు, అయిపోయింది అంతే. ఫరో చంపేస్తాడు. 2 కారణాలు, ఇతను ఫరో అయ్యే ప్రమాదం ఉంది, 2 మర్డర్ కేసు. పారిపోయాడు. అట్లాంటి వాడిని పిలిచాడు దేవుడు. మోషేని పిలిచాడు. మోషే ఎట్లా పారిపోయాడు? నరహంతకుడై పారిపోయాడు. ఇది ఆలోచించావా? మోషే పారిపోయినప్పుడు ఎట్లా పారిపోయాడు? నరహంతకుడైపోయాడు. హత్య చేసి పారిపోయాడు ఊరు దాటి. బ్రతుకు జీవుడా అంటే వెళ్ళిపోయాడు మిద్యానికి. అక్కడ దేవుడు పిలిచాడు హోరేబులో, మోషే ద ప్లేస్ వేర్ యూ స్టాండ్ ఈజ్ ద హోలీ గ్రౌండ్. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలం. చెప్పులు వీడు నీతో మాట్లాడతా. ఎంత గొప్ప దేవుడు. మోషేలో ఏ మంచితనం ఉంది? నరహంతకుడు కదా,
పారిపోయి వచ్చినవాడు కదా. ప్రభువు ఎరిగాడు మోషేని. ఎప్పుడు ఎరిగాడు? గర్భంలో రూపించబడక మునిపే ఎరిగాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎరిగాడు. అందుకే మోషేని ఎరిగిన దేవుడు తన కోసరము నిర్ణయించుకొని తన ప్రజలు నడిపించటం కోసము పిలిచాడు. పొదలో అగ్ని మండుచున్న పొదలో నుండి పిలిచాడు. నువ్వు నా కోసం, యూ హ్యావ్ టు లీడ్ మై పీపుల్, నువ్వు నా ప్రజలను నడిపించాలి. మధ్యలో ఒక చిన్న బైబిల్ ఇన్ఫర్మేషన్. వాస్తవానికి అబ్రహాం గారితో చెప్పినటువంటి ప్రవచనం ఏంటి? ఈ 400 సంవత్సరాల తర్వాత వారు మరలా వచ్చేస్తారు. కానీ 400 సంవత్సరాల్లో వచ్చినారా? ఎక్స్ట్రా 30 years. ఎందుకు? మోషే వల్ల. మధ్యలో ఈయన ఏం చేశాడు? మర్డర్ కేసులో ఇరుక్కొని పారిపోయాడు. డిలే దేవుని చిత్తమేమిది అయినా దేవుడు విడిచిపెట్టలా. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి, దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఊరకనైతే విడిచిపెట్టాడు. ప్రభువు నన్ను ఎరిగాడు, ప్రభువు నన్ను తన కోసరము నిర్ణయించుకున్నాడు. కాబట్టి ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. హీ విల్ కాల్. ప్రతిసారి ఏదో ఒక సందర్భం మాట్లాడుతూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు. యు ఆర్ మైన్ అండ్ ఐఎమ్ యువర్స్. నేను నీ వాడను, నీవు నా వాడవు, నీవు నా మనం అనాలి, ప్రభువా నేను నీ వాడను, నీవు నా ప్రభుడవు. పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏం చేశాడు? పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులు. ఇప్పుడు పిలిచాడు, మరొక వ్యక్తిని పిలిచాడు. త్వరగా ముగిచేస్తాను. ఎవరు? తార్సు వాడైన సౌలును పిలిచాడు కదా. అపోస్తలుల కార్యం 9:4 సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు? ఎవరిని పిలిచాడు? సౌలుని పిలిచాడు. సౌలు బహుదుర్మార్గుడు, ఎంతమందిని చంపాడు. ఇంకా అక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారని చెప్పేసి దమస్కు పట్టణంలో తాకీదు తెచ్చుకొని గుర్రాలను వేసుకొని సైనికులు తీసుకొని బయలుదేరాడు. ఎందుకు? 2 కదా, ఒకటి రోమన్, ఇంకొకటి జూయిష్. ఇక్కడ పాండిత్యం కలిగిన వాడు, మతం విషయంలో రోషం, 2 చట్టం కూడా తెచ్చుకున్నాడు. మనోళ్ళే, మనదే గవర్నమెంట్ తెచ్చేసుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? చట్టం తెచ్చుకొని దమస్కుకు బయలుదేరాడు. ప్రభు ఏం చేశాడు? దారిలో ఆపాడు. ఎక్కడ పోతున్నావు? నువ్వు ఓడ అడుగును దాక్కున్నా ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టడండి. ఎప్పుడన్నా ఫోన్లో గబక్కన స్టేటస్లోనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనో, లేకపోతే యూట్యూబ్లోనో, లేకపోతే టీవీలోనో గబక్కన కొంచెం డీవియేట్ అవ్వండి. ఒక 2-3 నిమిషాలకి ఏం చేస్తున్నావు రా భయ్? నువ్వు ఎవరివి అనుకున్నావు? నువ్వు నావాడివి. ఈ దేవుడు విడిచిపెట్టాడు మనల్ని, చూడనివ్వడు. కాసేపు చూస్తే కుదరదు. మరి వాళ్ళు వేరు. దేర్ ఈజ్ వన్ ఫెలోషిప్, ఐ కెనాట్ మెన్షన్, చెప్పలేను. కానీ ఒక సహవాసం ఉంది. వాళ్ళందరూ, అంటే సహవాసం అంటే కల్ట్, దుర్బోధ శాఖలకు సంబంధించిన వాళ్ళు చక్కగా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ చర్చ్ వాళ్ళు అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి మూవీ చూసి వస్తారు. మన యంగ్స్టర్స్ అబ్బా ఆ చర్చ్ ఎంత బాగుంది, అన్నీ ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఏమీ మిస్ అవ్వట్లేదు, మూవీకి వెళ్ళొచ్చు, అన్నీ దేవుడు వాళ్ళు దేవుడు అక్కడే మారాడు. మిగతా ఒకసారి ప్రత్యేకించబడ్డావు, యు ఆర్ చోజన్ వెజల్, నువ్వు ఏర్పరచబడిన పాత్రవు. వినండి, కొన్ని ఘనత పాత్రలు ఉన్నాయి, కొన్ని ఉగ్రతా పాత్రలు ఉన్నాయి. నువ్వు ఏ పాత్రవి? 2 నువ్వు ఘనత కొరకైతే నువ్వు ఏర్పరచబడ్డావు. అందుకే ప్రభువు ఎరిగాడు, పిలిచాడు. ఇప్పుడు తార్సువాడని సౌలును పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? మార్చుకున్నాడు. కళ్ళు పోయినాయి. వీళ్ళు అక్కడ కూర్చొని మోకరించి, బిహోల్డ్ హీ ప్రేయత్, లో హీ ప్రేయత్, ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. డాక్టర్ అననీయాకి చెప్తున్నాడు, అదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. మారిపోయాడు, మాట మారిపోయింది, నడక మారిపోయింది, హృదయంలో ద్వేషం, కోపం అన్నీ పోయినాయి, చచ్చిపోయాడు. అందుకే అంటే నేను పానార్పణముగా పోయబడుచున్నాను. అందుకే ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ కుడ్ సే ఐ హ్యావ్ ఫాట్ అ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము పోరాడి తిని, పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇదిగో నా కొరకు నీతి కిరీటమించబడినది. అది నాకు మాత్రమే కాదు, దానిని అపేక్షించు వారందరికీ. 'Yes, we are.
ఆ రెమ్నెంట్ మనమే, అశేషించబడిన వారము మనమే. ప్రభువా, నువ్వు నన్ను ఎరిగావు, నన్ను నిర్ణయించుకున్నావు, నన్ను పిలిచావు, పిలిచి ఏం చేస్తున్నావు? నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అక్కడ పిలిచాడు, చెట్టు పైన ఒక ఆయన కూర్చున్నాడు. మామూలోడు కాదు. మనం ఏదో చెప్పడానికి కొంచెంమంది సువార్తలు, ప్రియులారా ఒక ఊరుంది, పొట్టి చెక్క. మరి మీ ప్రసంగాలు గొప్పగా చెప్పాలని పాపం అసలు రేంజ్లో చెప్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో పొట్టి చెక్క, మామూలుడు కాదు ఆయన, గెట్ ఆయన, ఈజ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఆ రోజుల్లో ఏం చేశాడు? సంకపు గుత్తదారుడు. పన్ను వసూలు చేయటం అంటే జీతానికి కాదు. వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, మన దేశంలో కూడా ఫస్ట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సుంకం వసూలు చేసే విధానం ఏంటంటే, వీళ్ళు వేలం పాడేసుకుంటారు ఊర్లని. గవర్నమెంట్ కింద కట్టేసి ఆ ఊరు మాది, ఈ ఊరు మాదని తీసుకున్న తర్వాత వీళ్ళ ఇష్టం, ఎంత చెప్తే అంత కట్టాలి. కట్టకపోతే వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది, వెళ్ళి లాక్కొని రాపో లోపలయ్యని. అంత దుర్మార్గంగా జక్కయ్య ప్రవర్తించాడు. ఏం ఉపయోగం అండి? ఆస్తి సంపాదించుకునేది. ధనము సంపాదించేవారు ఈ ధరణిలో నా నిలువబోరు. ఏం చేశారు? అన్నీ సంపాదించి నెమ్మది లేదు. ఏమన్నాడు? నాకు ఈయన కావాలి. యేసు ఎవరో చూడగోరి అక్కడికి వెళ్ళాడు. చెట్టు ఎక్కి కూర్చుని అన్నాడు, నువ్వు దిగు, నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. వెళ్ళేటప్పుడు అన్నాడు, నీతిమంతుడై పంపించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగాంచండి. ఇప్పుడు ఈ జక్కయ్య నమ్మాడు, అబ్రహాము కుమారుడయ్యాడు. నిన్ను ఎరిగాడు, వదిలిపెట్టలా. నిర్ణయించుకున్నాడు తన కోసం, నిర్ణయించుకొని వదిలిపెట్టలా. పిలిచాడు, పిలిచి వదిలిపెట్టలా. నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చుకొని చివరికి ఏం చేశాడు? ఇప్పుడు నిన్ను మహిమపరిచాడు. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్, గ్లోరిఫైయింగ్. మరలా మోషే దగ్గరికి వచ్చేస్తే 33 దగ్గరికి వచ్చి 33-34 అధ్యాయాల దగ్గర దేవుడు తన మహిమను అతనికి కనపరిచాడు. మహింపరుస్తున్నాడు, కనపరుస్తున్నాడు. స్టెఫనుకి చనిపోయే సమయానికి దేవుని కుడిపార్శ్వమున అక్కడ మనిషి కుమారుడు నిలబడి ఉండటం, ఎంత మహిమ, ఎంత మహిమ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం వాళ్ళ ఈ చెట్టు కింద కూర్చొని మనం కాయలు తింటున్నాము, లేదా కాయలు అమ్ముకుంటున్నాము, ఏదైనా చేస్తున్నామంటే ఈ చెట్టు ప్రారంభం. బైబిల్ చింపిన ఆయన ఏం చేశాడు? ఈయన బైబిల్ని చించేశాడు. పైన అట్ట బాగుంది కానీ లోపలేం బాల, అందుకని లోపలంతా ఏం చేశాడు? చించేసాడు. నేనెట్టు వదిలిపెడతా? నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నా? డేవిడ్ అని నాకు అప్పుడు చెప్పారు, గుర్తు. అసలు ఈయన పుట్టక మునుపు ఎవరు ఆయన కోసం ప్రార్థన చేశారంట, ఆ ముందు తరం ఆయన. దట్ సమ్ పర్సన్ షుడ్ కమ్ టు దిస్ పంజాబ్ కదా, జాన్ హైడ్ గారు ప్రార్థన చేశారంట. ఆ తర్వాత తరంలో ఈయన పుట్టాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? మునిపే. జగత్తుకు భక్ష్యం గారు 97 బతికాడు, కాదు కొన్ని కోట్ల సంవత్సరాలు. అప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు, విడిచిపెట్టలేదు, పట్టుకున్నాడు. ఆస్తులున్నాయి, వైభవం ఉంది, రాయల్ ఫ్యామిలీ, అన్నీ వదిలిపెట్టిచ్చేసాడు. నువ్వు నా కోసమే. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. కొన్ని సాక్ష్యాలు ఆయన ఏంటంటే అసలు కళ్ళమ్మటి నీళ్లు, గుండె పగిలిపోతూ ఉంటుంది. ఆకలికి అల్లాడిపోయాడంట. ఏంటండి? ఆకలికి అల్లాడిపోయాడు. కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేసినప్పుడు ఆకలి కోసం ఏం చేస్తామండి అంటారు, కానీ దేవుడు అనుమతించలే. ఒకసారి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు భోజనానికి పిలిచారంట. నెక్స్ట్ సారి ఆకలి వేస్తే అదే టైంకి వెళ్దాం అనుకున్నాడు. ప్రభు అన్నట్టు నువ్వు వెళ్తావా అని. తిండి కూడా తినేడు ఈ దేవుడు. వెయిట్ చేయి, నా ఏర్పాటు వేరు, నీ కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. మన భవిష్యత్తు గొప్పది. మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది, ఊహించలేమంతే. ఇవాళ మనం పడుతున్నటువంటి శ్రమలు ఎన్న తగినవి కావు. మీరే సాక్షులు దానికి. ఇదే సంఘం అనేక శ్రమల గుండా వెళ్ళలేదా చెప్పండి? అనేక దుఃఖముల గుండా వెళ్ళలేదా? సంఘమంతా కలిసి
గట్టిగా గట్టిగా గుక్కిళ్ళు పెట్టి గుక్క పెట్టి ఏడ్చిన రోజులు లేవా? ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ప్రభు నమ్మకస్తుడు. ఆయన మన కొరకు ఒక గొప్ప మేలును దాచాను. వర్షిప్ ఫర్ దాట్. ప్రభు నన్ను ఎరిగినావు. 2 చెప్పాలి, నువ్వు నన్ను నీకోసం నిర్ణయించుకున్నావు. 3 నన్ను పిలిచా, విడిచిపెట్టలేదు. నీతిమంతుడిగా ఇవాళ నన్ను తీర్చావు. 5 నన్ను మహింపరిచావు. ఎట్లా మహింపరిచావు? ఇది కాదా మహిమ? ఆయన రాజ్యంలో ఉన్నాం, ఇక్కడ పరలోకంలో ఉన్నాం, ఆయన సంఘములో ఉన్నాం, పరిశుద్ధ సంఘంగా ఏర్పడు, పరిశుద్ధమైన రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొత్తైన పరిశుద్ధ జనముగా చేసితి. లెట్ us worship the Lord.